నందికొట్కూరు ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొంతమంది నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. సొంత పార్టీ టీడీపీ నేతలపై హాట్ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 12 ఎకరాల 5 సెంట్లు భూములు దివ్యాంగులకు ఇంటి పట్టాలుగా ఇచ్చానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ భూములను దేవాదాయ శాఖతో కుమ్మక్కై కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యాలు అరాచకాలను చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దివ్యాంగుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏ ఎమ్మెల్యేలు దీని జోలికి రాలే, ఎవరు ఆ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు దీని జోలికి. ఏడ ఆక్రమించుకున్నారో ఏడ కొట్టుకపోయినారో కానీ ఈ వికలాంగుల జోలికి మాత్రం రాలేవు. ధైర్యం చేయలేవా అబ్బా, వీళ్ళ జోలికి పోతే ఏం ఉసురు కొడుతుందో, ఏమి ఓడిపోతామో, ఏం కావాలని భయపడినట్టు. ఈడంగా భయం లేదు, భక్తి లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఏమన్నా కానీ యాస్పార్టీ తట్టుంది. కాబట్టి ఇది ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తప్పిది.